టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించినటువంటి సోషల్లో భాగంగా మనము లాస్ట్ లెసన్ అండి 13th లెసన్ అనేది డిస్కస్ చేసుకుందాం. దీంతో మనకి 7th సంబంధించి సోషల్ సెమ్ 1 సెమ్ 2 రెండు కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం సైన్స్ మిగతా సబ్జెక్టులు అనేటివి స్టార్ట్ చేసుకుంటాం 7th సంబంధించి. ఆల్రెడీ 3 to 6th క్లాస్ సంబంధించి 2023 టెక్స్ట్ బుక్ సంబంధించి ఫుల్ క్లాసెస్ ఫుల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. ప్లస్ కింద లింక్ కూడా ఇచ్చాను, డిఎస్సి ఫ్రీ క్లాసెస్ అని. అక్కడైనా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు క్లాసెస్ అన్నీ వినండి క్లాస్ వైజ్. ప్లస్ మన యాప్లో ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో అది ప్రాక్టీస్ చేసుకోండి. అక్కడ క్లాసెస్ వినండి, ఇక్కడ కొంచెం టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. సో మీకు ఇక్కడ రివిజన్ కూడా చేసుకోవచ్చు. 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ టెస్ట్లు అనేటివి అప్డేట్ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడైతే 799తో ఉంది. పర్చేజ్ చేస్తుంటే కనుక మీరు డైలీ ప్రాక్టీస్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయించండి. మీకు 80% సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. మెయిన్ ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు కవర్ చేశారంటే, ఈ టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేశారంటే 80% సిలబస్ అనేది మీకు ఇక్కడనే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అన్ని లేట్ చేయకుండా లెసన్స్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ పరివర్తనలో మహిళలు లాస్ట్ లెసన్ అండి. మనకి ఇక్కడ ఇది చూసినట్టయితే మనకు పెద్దగా మ్యాటర్ అనేది ఉండదు, కానీ జస్ట్ మనకి ఇక్కడ ఆదర్శంగా ఉండేటువంటి కొంతమంది మహిళల గురించి చూసుకుంటాము. అది మనకు అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా మ్యాటర్ చూసినట్టయితే 21వ శతాబ్దంలో కూడా వివక్షపూరితమైన పరిస్థితులు ఉన్నాయండి మహిళల పట్ల. అంటే వివక్షత అనేది మహిళల పట్ల ఎక్కువగా ఉన్నది 21వ శతాబ్దంలో కూడా ఉండింది. ఓకే, అంటే ఇక్కడ మనకి ఇప్పుడు జరుగుతున్నది అనేది చెప్పచ్చు. ఇప్పుడు కూడా మనకి ఈ వివక్షత అనేది ఉంది అని చెప్పి. నెక్స్ట్ చూసినట్టయితే మన భారతదేశంలో శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నం ఉన్నారు. ఎంత శాతం మంది అంటే 83.6%. మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతారు ఇది. భారతదేశంలో ఎంత శాతం మంది శ్రామిక మహిళలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నారు అంటే 83.6. 6 + 3 ఎంత అంటే 9 కదా. సో చూడండి ఇక్కడ 8 తర్వాత సంఖ్య 9. సో ఈ విధంగా మీరు హింట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ ఇది కానీ క్వశ్చన్లో అడిగారంటే 83.6 84.2 సో ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు. సో అందుకు నెక్స్ట్ వారు నాట్లు వేయడము, కలుపు తీయడము, పంట కోయడము, నూర్పిడి చేయడము ఇలాంటివన్నీ పనులను చేస్తారండి లేడీస్. ఇక్కడ మనకు అయితే వ్యవసాయం అంటే ఏం గుర్తొస్తుంది మనకు? జెంట్లు చేసేదే, మగవారు మాత్రమే చేస్తారనే విధంగా గుర్తు రావడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ పని చేయడం అంట, నాట్లు వేయడం అంట, కలుపు తీయడము, పంట ఇవన్నీ మనకు లేడీసే చేస్తూ ఉంటారు. ఇక అందుకే మనకు చూడండి దాదాపు మనకు 83.6% మంది మహిళలే వ్యవసాయ పనులు నిమగ్నమై ఉన్నారు. దీన్ని మనకు ఎక్కడి నుంచి తీసుకొని చెప్పడం జరిగిందంటే NSS 61వ రౌండ్ సమావేశంలో మనకి 2004 to 5 అండి. దాంట్లో నుంచి తీసుకోబడిందే మనకి ఇక్కడ, అక్కడి నుంచి తీసుకోబడిందే ఈ మ్యాటర్ అనేది 83.6% ఉన్నారు అని చెప్పేది. ఇక్కడంతా మనకి ఇదంతా ఎక్సెస్ మ్యాటర్ అవసరం లేదు. ఓకే, పిల్లల కోసం అర్థం అవడానికి చెప్పారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ వివక్షతలు ఏమేమి ఉన్నాయి అని చెప్పి కొన్ని సందర్భాలు అనేవి ఇచ్చారండి. అది మనకు సంబంధించి ఇప్పుడు చూడండి, దసరా సెలవులు వచ్చాయంటే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్తానంటే నువ్వు ఆడపిల్లవమ్మ ఒక్కటే అదే వెళ్ళకూడదు, మీ అన్నం తోడు తీసుకొని వెళ్ళు అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే బాలికలని ఒంటరిగా ప్రయాణం చేపించాలి అంటే భయపడే వాళ్ళు తల్లిదండ్రులు అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ మనకు మగ ఆయన చేసిన కూలీ, ఆడామ చేసిన కూలీకి చూసినట్టయితే డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. మగ ఆయనకి ఎక్కువగా ఉండడము, ఆడవాళ్ళకి కూలీ అనేది తక్కువగా ఇవ్వడము, పని ఏమో సమానంగా సమాన హవర్సే చేసింటారు పని అనేది. కానీ ఇక్కడ కూలీ తేడా ఉంది అని చెప్పి మనకి ఇక్కడ సమాన పనికి స్త్రీలకు లేదు ఇవ్వడానికి అని చెప్పి ఇక్కడ మనకు తెలియచేయడం అనేది తెలుస్తుంది మనకి. నెక్స్ట్ అండి మనకు సన్నివేశం 3 ఏమి ఇచ్చారంటే జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. వివక్షతలు వేరే విషయాల్లో ఉన్నాయని చెప్పి ఇక్కడ 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను అంటే ఈ అబ్బాయి వీళ్ళ నాన్న ఏమంటాడంటే అది అమ్మాయిలు చేసేటువంటి కోర్సు, నువ్వెందుకురా చేసేది, నువ్వు డాక్టరో ఇంజనీరో చెయ్యి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా వివక్షత, అంటే అమ్మాయిలే చేయాలి ఈ కోర్సు, మగవాళ్ళు చేయకూడదు అని చెప్పి అమ్మాయి చదివే కోర్సులు, మగవాళ్ళు చదివే కోర్సులు అని చెప్పి డివైడ్ చేయడం అనేది జరిగింది ఇక్కడ. సో ఇది కూడా మనకు ఒక వివక్షత. ఇది మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సన్నివేశం 4 చూసినట్టయితే 10వ తరగతి ఉత్తీర్ణులైన భావన శైలజ బాగా చదివి కలెక్టర్ అవుతారు అని చెప్పి పేరెంట్స్కి చెప్తూ ఉంటే ఇక్కడ
పేరెంట్స్ ఏమన్నారంటే ఉన్నత చదువులు అనేటివి అవసరం లేదు, వెళ్ళి పెళ్లి చేస్తాం మీకు అని చెప్పి ఇక్కడ మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే తల్లిదండ్రులు ఆలోచించే విధానాల్లో కూడా మనకు వ్యత్యాసం అనేది కనిపిస్తూనే ఉంటుందండి. బయటనే కాదు, మనకు తల్లిదండ్రుల్లోనూ వ్యత్యాసం అనేది చూపిస్తూనే ఉన్నారు. ఆడ మగ అనేటువంటి లింగ వివక్ష పట్ల ఆడవాళ్ళు ఇదే చేయాలి, మగవాళ్ళు ఇదే చేయాలి, ఆడవాళ్ళకి ఇంత ఏజ్ వస్తానే పెళ్లి చేసేయాలి, మంచి చదువులు చదివించకూడదు, అంటే హై స్టడీస్ చదివించకూడదు, ఎలా ఉంటాయేమో పరిస్థితులు అని చెప్పి బాలికకు చదువు కొనసాగించడానికి మద్దతు అనేది లభించదు. ఇక్కడ మనకి ఇదంతా మనకు 4 సిచ్యువేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మగపిల్ల వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆడపిల్లలకి ఉండదండి. వారి ఆశలకు కానీ, ఆలోచనలకు కానీ, అభిప్రాయాలకు కానీ కుటుంబము విలువ అనేది ఇవ్వదు. కొంతమంది కుటుంబాల్లో ఓకే, కొంతమంది కుటుంబాల్లో బాగా ఎంకరేజ్ చేస్తారు, అది ఓకే అండి. కొంతమంది కుటుంబాల్లో అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నిరక్షరాస్యులైన కుటుంబాల్లో ఈ వివక్షత మరింత కఠినంగా ఉంటుందండి. అంటే చదువుకోని తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే కనుక ఓకే, కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే నేను చదువుకోలేదు, నా బిడ్డలన్నా చదువుకోవాలి, బాగా ఎదగాలి అని చెప్పి చదివిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోరు కదా, వాళ్ళకు విలువ తెలియక, చదువు విలువ తెలియక వాళ్ళు బిడ్డల్ని చదువుకోవడానికి ప్రోత్సహించరు. ఓకే, ఈ 2 టైప్స్ అనే వాళ్ళు ఉన్నారు. మనం ఇక్కడ ఈ సెకండ్ టైప్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఓకే, ఇక్కడ మనకు అందుకే కొంతమంది అని మెన్షన్ చేస్తున్నాము, అందరూ అని కాదు. ఓకే, కొన్ని సందర్భాల్లో చదువుకున్న వారు కూడా మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా కొన్ని సందర్భాల్లో అయితే అంగీకరించరండి. గత కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాలు పాటించడం మంచిదని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఈ మూస ధోరణులు మహిళల అభివృద్ధికి ఆటంకంగా పరిగణిస్తున్నాయి. ఇలాంటి వ్యక్తిత్వాన్ని, ఇలాంటి మనకు వచ్చేటువంటి ఆ డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు కదా, ఆడవాళ్ళు ఇదే చేయాలి, మగవాళ్ళు ఇదే చేయాలి అని చెప్పి, దీన్ని మనం మూస ధోరణులు అంటాము. ఇది మహిళలు బాగా అభివృద్ధి చెందడానికి ఒక ఆటంకంగా ఏర్పడడం అనేది జరిగింది. ఇవన్నీ మనకు సంబంధించి మూస పద్ధతులని విచ్ఛిన్నం చేయడం ఎలాగో మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ ఎంతోమంది ఈ మూస పద్ధతి ఆలోచనలకు వ్యతిరేకంగా ఆపోజిట్గా నిలబడి తన ఆత్మవిశ్వాసంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని విజయం సాధించిన మహిళలు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు, కానీ ఇది మనకి పెద్ద ఇంపార్టెంట్ లేదు. నెక్స్ట్ వస్తారు మనకు సంబంధించి, అంటే ఇప్పుడు మనకు వీళ్ళందరూ కల్పన చావ్లా అంటే వీళ్ళందరూ వస్తారు కదా, సో అవి మోస్ట్ ఇంపార్టెంట్, అవి చూసుకోవాలి. మూస ధోరణుల నుంచి విముక్తి పొందడంలో విద్య ప్రధాన పాత్ర అనేది పోషిస్తూ ఉంటుందండి. ప్రభుత్వాలు బాలికా విద్య కోసం ఎన్నో సౌకర్యాలు కల్పించింది ఇప్పుడైతే. అయినప్పటికీ దళిత, గిరిజన, నిరుపేద కుటుంబానికి చెందిన బాలికలు విద్యకు దూరంగానే ఉన్నారు. అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో అర్థం ఏమిటంటే, సో ఇందుకే అండి ఎలాంటి ఇక్కడ మనకు వివక్షత లేకుండా మహిళలు కూడా చదువుకోవాలి, వాళ్ళు చదువుకుంటేనే మనకు కుటుంబం అనేది అభివృద్ధి చెందుతుంది అనే భావంతో వాళ్ళు బాలికల విద్యను ప్రోత్సహించడం జరుగుతుంది. అయినప్పటికీ దళిత, గిరిజన, నిరుపేద కుటుంబాలకు విద్య అనేది కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి అందడం అనేది లేదు, బాలికల విద్య అనేది. దీనికి వివిధ సాంఘిక, ఆర్థిక పరిస్థితులే కారణమని చెప్పవచ్చు. అక్కడ సమాజంలో వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎందుకు వాళ్ళు చెప్తే మాత్రం నువ్వు చదివి చేస్తావా, ఆడపిల్ల కదా, ఎందుకు కొమ్మ ఇంట్లో పెట్టుకో అని చెప్పడము, ఆర్థిక పరిస్థితి అంటే అంత దూరం పంపించి ఫీజులు కట్టుకోలేక ఇలా కూడా మనకు కొంతమంది స్టాప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 2 కారణంగానే చెప్పచ్చు. పరివర్తన కోసం నేర్చుకోవడము. గతంలో చూసినట్టయితే చాలా కొద్దిమంది పిల్లలు మాత్రమే స్కూల్స్కి వెళ్ళేవాళ్ళండి. మిగతా పిల్లలంతా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారో అది నేర్చుకొని వీళ్ళు దాంట్లోనే కొనసాగుతూ ఉండేవాళ్ళు. బాలికల పరిస్థితి మరింత దారుణంగా ఉండేదండి. ఓకే, బాలులదే అట్లుందంటే ఇంక బాలికలతో అయితే ఇంక చెప్పనవసరం లేదు, గతంలో నేను చెప్పేది. ఓకే, మన బాలికల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండేది. వాళ్ళైతే ఇంత ఏజ్ వస్తూనే వాళ్ళు అక్కడ వివాహం అనేది చేసి పంపించేస్తూ ఉండేవాళ్ళు. మనకు కుమ్మరులైన, బట్టలు నేయడము, చేతి పనులు వంటి నైపుణ్యాన్ని నేర్పించిన కుటుంబాల్లో కూడా కుమార్తెలు మరియు మహిళలను ఏం చేస్తారంటే కేవలము సహాయం కోసం మాత్రమే వాళ్ళని యూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళండి. నెక్స్ట్ అంటే బయటికి వెళ్ళి చదివిద్దాము అనేమైతే వాళ్ళకు ఉండేది కాదు. 19వ శతాబ్దంలో విద్యా అభ్యాసం గురించి అనేక కొత్త ఆలోచనలు అనేటివి ఏర్పడడం అనేది జరిగింది, ఆవిర్భవించాయండి 19వ శతాబ్దంలో. ఓకే, నెక్స్ట్ పాఠశాలలు ప్రారంభించి అధునాతన విద్యను బోధించడం అనేది స్టార్ట్ అయింది. అప్పటికీ ఆడపిల్లలు చదువుకోవడం పట్ల చాలా వ్యతిరేకత ఉండింది. ఓకే, అప్పటికి మహిళలు, పురుషులు, బాలికల కోసము పాఠశాలలు అనేటివి సపరేట్గా బాలికల కోసం పాఠశాలలు కూడా ఎన్నో తెరవడం అనేది స్టార్ట్ చేశారు. ఎవరండి మనకి ఇక్కడ మెయిన్గా వీళ్ళండి చాలా కృషి చేశారు. ప్రతి సంవత్సరం ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలో ప్రవేశిస్తున్నందున పిల్లలందరూ పాఠశాలకు వెళ్ళడం మామూలే అని చెప్పి మనం అనుకోవడం అనేది ప్రారంభించడం అనేది జరిగింది. ఇప్పుడైతే గతంలో అయితే చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి, పంపించేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకు మామూలు అయిపోయింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం చూసినట్టయితే న్యూ జాయినింగ్స్ అవుతూనే ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ పిల్లవాళ్ళు బడికి వెళ్తూనే ఉన్నారు. కాబట్టి మనకు తెలియట్లేదు అప్పుడు కష్టాలు అప్పుడు ఎలాగ ఉన్నదో. పాఠశాలకు వెళ్ళడం అనేది బాలబాలికల యొక్క ప్రాథమిక హక్కుగా చెప్పబడడం జరుగుతుంది. ప్రాథమిక హక్కు అండి.
పాఠశాలకు వెళ్ళడం అనేది బాలబాలికల యొక్క డాష్ అంటారు. ప్రాథమిక హక్కు, ప్రాథమిక విద్య ఇవన్నీ అడుగుతారు. సో హక్కు అనేది చెప్పాలి. ఓకే, ప్రాథమిక బాధ్యతన అని అడుగుతూ ఉంటారండి. ప్రాథమిక హక్కు, ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరూ మనకు ఎంతో కృషి చేశారు బాలికల విద్యను ప్రోత్సహించడానికి. పాఠశాలలు కూడా స్థాపించి మొదటి టీచర్గా కూడా బోధించడం అనేది జరిగింది. 2015లో ప్రారంభించారు. ఏదంటే బేటీ బచావో బేటీ పడావో. బేటీ బచావో బేటీ పడావో ఏ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అంటే 2015 బిట్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే మహిళల ఉద్యమము. మహిళా ఉద్యమం గురించి హింస మరియు ఆరోగ్యం వంటి రంగాల్లో న్యాయపరమైన సంస్కరణలు జరిగి మహిళలు మరియు బాలికల పరిస్థితి అనేది చాలా మెరుగుపడడం అనేది జరిగింది. ఆరోగ్యం పరంగా అయినా హింసల నుంచి తప్పించడం, ఇలాంటి ఎన్నో చట్టాలు వచ్చాయి కదా. మళ్ళీ ఈ మార్పులు అనుకోకుండా జరిగినవి కావండి. ఎంతోమంది దీని వెనకాల పోరాటం చేస్తే అప్పుడు వచ్చిందే. చాలామంది మహిళలు అయితేనేమి పురుషులు అయితేనేమి కలిసి మనకు ఎన్నో ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. వాళ్ళందరూ సమిష్టిగా పోరాటం వల్లనే మనకు రావడం అనేది జరిగింది. ఈ పోరాటాన్ని ఏమంటామంటే మహిళా ఉద్యమం అంటాం. ఎగ్జాంపుల్ చూడాలంటే మన ఏపీలో మహిళలు చేసినటువంటి సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ఏమైంది, 1993 సంవత్సరంలో ప్రభుత్వం సారాను నిషేధించడం అనేది జరిగింది. మన ఏపీ ప్రభుత్వం అనేది ఎప్పుడండి 1993. ఈ ఉద్యమం ఫలితంగానే చేయడం అనేది జరిగింది. ఓకే, ఆడపిల్లలు ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమాల ఫలితంగా పాఠశాలల్లో ఆడపిల్లలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు అనేటివి ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి ఇంట్లోనూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలి అని చెప్పి మనకు ఆర్డర్ వేయడం అనేది జరిగింది. ఇదంతా మనకు వీళ్ళ ఉద్యమాల వల్లే స్టార్ట్ అవడం అనేది జరిగిందండి. మహిళలు ఉద్యమాలు చేయడం వల్లనే. అదేవిధంగా మార్చి 8 చూసుకున్నట్టయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామండి. ఇక్కడ బిట్టు ఎలా వస్తుందంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం క్రింది ఏ తేదీన జరుపుకుంటారు అంటే మార్చి 8న. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దామండి స్ఫూర్తిదాయక మహిళల గురించి కొంతమందిని చూద్దాము. కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళిద్దరూ కాదంబరి గంగూలీ ఓకే మరియు చంద్రముఖి బసు బర్త్డే ఇయర్ అండి. ఇక్కడ మనకు 1861 నుంచి 1922 వరకు జీవించారు. ఇక్కడ చంద్రముఖి బసు అయితే 1860 నుంచి 1944 వరకు జీవించారు. భారతదేశంలోనే మొదటి ఇద్దరు మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరంటే కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు అని చెప్పచ్చండి. ఓకే, మొదటి గ్రాడ్యుయేట్ మహిళలండి. బ్రిటిష్ వలస కాలంలో జరిగిన బెంగాల్ సాంస్కృతిక విప్లవంలో కూడా వీళ్ళు బాగా పాల్గొనడం అనేది జరిగింది. భారతదేశంలో పాశ్చాత్య వైద్యంలో పట్టా పొందిన మొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు ఎవరంటే కాదంబరి గంగూలీ. భారతదేశంలో పాశ్చాత్య వైభవంలో పట్టా పొందినటువంటి మొదటి దక్షిణ ఆసియా మహిళా వైద్యురాలు అంటే మన భారతదేశానికి చెందిన వాళ్ళు ఎవరంటే మనకు కాదంబరి గంగూలీ. చంద్రముఖి బసు బేతున్ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నవారు. భారతదేశంలో మహిళల విద్యను వీళ్ళిద్దరూ ఎంతో స్ఫూర్తినిచ్చేవడం అనేది జరిగిందండి. చంద్రముఖి బసు మరియు కాదంబరి గంగూలీ పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జానకి అమ్మాల్, ఎడవాళ్ళత్ కక్కర్. ఓకే, ఈమె చూసినట్టయితే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పదవిని చేపట్టి బాగా ప్రసిద్ధి చెందారు. 1921లో ప్రెసిడెన్సీ కళాశాల నుంచి వృక్షశాస్త్రంలో ఆన్సర్ డిగ్రీని పొందిందండి. క్రోమోజోమ్లు కణ ప్రవర్తన మరియు ఫైటోజియోగ్రఫీకి ఎలా సంబంధం కలిగి ఉంటాయనే దాంతో సంబంధం ఉన్నటువంటి ఆ జన్యుశాస్త్రం యొక్క విభాగమైన సైటోజెనెటిక్స్లో శాస్త్రీయ పరిశోధన అనేటివి కొనసాగించిందండి. ఓకే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. చెరుకు మరియు వంకాయ పైన విస్తృతంగా పరిశోధనలు అనేటివి చేశారు ఈమె జానకి అమ్మాల్ అనే ఆమె 1977 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డును కూడా పొందడం అనేది జరిగింది. ఇలా కూడా అడుగుతారు, పద్మశ్రీ అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు అంటే జానకి అమ్మాల్. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, కల్పనా చావ్లా ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామిగా చెప్పచ్చు. జూలై 1, 1961లో హర్యానాలోని కర్నాల్లో మధ్యతరగతి కుటుంబంలో ఈమె జన్మించడం జరిగింది. గ్రాడ్యుయేట్ చేసింది. తర్వాత నాసా యొక్క అమెన్స్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీస్ మెథడ్స్కు వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం అనేది జరిగింది. ఈమె అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి తొలి భారతీయ మహిళగా చెప్పొచ్చండి. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరంటే కల్పనా చావ్లా. ఫిబ్రవరి 1, 2003 వాతావరణంలో అంటే మనకు ల్యాండ్ అవుతూ ఉండింది మనకు రాకెట్. అక్కడ మనకి ఏమైందంటే వాతావరణంలో STS-107 మిషన్ ఆ మిషన్లో నుంచి రావడం జరిగింది వీళ్ళందరూ భూమి మీదకి. ఇక్కడ మనకు ఆ మిషన్ ఫెయిల్ అవ్వడంతో ఆమె
మనకు ఆకాశంలోనే పేలిపోవడం అనేది జరిగింది. ఓకే, మరణించడం అనేది జరిగింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా అమెరికా ప్రభుత్వం ఆమెకు కాంగ్రెషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆన్సర్ మరియు నాసా విశిష్ట సేవా పథకాన్ని ప్రదానం చేయడం అనేది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. February 1, 2003 అండి మనకు. ఓకే, ఇక్కడ మనకు విషయం చూసినట్టయితే STS-107 మిషన్ ఫెయిల్ కారణంగానే మరణించడం అనేది జరిగింది. నెక్స్ట్ మితాలీ రాజ్ తన 2 దశాబ్దాల అంతర్జాతీయ కెరీర్లో అనేక మైలురాళ్లను చేరుకున్నటువంటి భారతదేశపు గొప్ప మహిళ బ్యాట్స్ ఉమెన్గా చెప్పచ్చు. క్రికెట్ సంబంధించండి, మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి ఎవరు అంటే మితాలీ రాజ్. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణి అండి. మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్లో 7,000 పరుగులు మార్కును అధిగమించి మహిళా క్రికెటర్ ఆమె మాత్రమే ఉన్నారు. ఇంతవరకు ఇక్కడ మనకి ఇది దాటిన వాళ్ళు అయితే ఎవరు లేరు. 1982 సంవత్సరంలో డిసెంబర్ 3 ఏమైందంటే మనకు రాజస్థాన్లోని జోధ్పూర్లో ఈమె జన్మించడం అనేది జరిగింది. ఆమె చదువుకునే రోజుల్లో క్రికెట్తో ఎంతో శిక్షణ తీసుకోవడం అనేది ప్రారంభిస్తూ ఉండిందండి. మితాలీ 17 ఏళ్ల వయసులో భారత జట్టుకి ఎంపికవడం అనేది జరిగింది. ఆమె ప్రశంసనీయమైన ప్రదర్శన ఆమెకి లేడీ సచిన్ అనే ట్యాగ్ను సంపాదించి పెట్టాయి. ఈమెను లేడీ సచిన్ అంటాం, అంత బాగా ఆడుతుందని చెప్పి. ఓకే, ప్రస్తుతం మితాలీ రాజ్ మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసినటువంటి క్రీడాకారిణిగా ప్రసిద్ధి పొందడం అనేది జరిగింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించినటువంటి క్రీడాకారిణి ఎవరంటే మితాల్. ఆమెకు ఖేల్ రత్న పురస్కారం కూడా లభించింది. ఇక్కడ మనకి ఇంకో విధంగా ఎలా ఆడుతారంటే బిట్స్, ఇక్కడ మనకి జానకి అమ్మాలు ఎవరండి మనకి ఇక్కడ మహిళా శాస్త్రవేత్తగా చెప్పచ్చు. ఇలా కూడా మనకు అడుగుతారు. వీళ్ళిద్దరూ మొదట గ్రాడ్యుయేట్లు పూర్తి చేసిన వాళ్ళు. ఓకే, ఈ విధంగా మనకు మితాలీ రాజ్ అంటే క్రికెటర్, ప్రాంజల్ పాటిల్ IAS ఆఫీసర్. సో ఈ విధంగా మనకు అడగడం అనేది జరుగుతుంది. ఇవి కూడా మనకు ఓకే మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసినట్టయితే ప్రాంజల్ పాటిల్ అండి. మహారాష్ట్రలో ఉల్హాస్ నగర్కు చెందినటువంటి ప్రాంజల్ పాటిల్ భారతదేశంలో మొదటి దృష్టి లోపం ఉన్నటువంటి IAS అధికారిని అండి. ఓకే, 2019 అక్టోబర్లో కేరళలోని తిరువనంతపురంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు అనేటివి చేపట్టడం అనేది జరిగింది. చాలా చిన్న వయసు నుంచే ఇంకా అంధత్వం అనేది ఉందండి. కానీ ఆమె కళలను ఏమాత్రం ఆపుకోకుండా బాగా కష్టపడి ఇక్కడ మనకి కలెక్టర్ అవ్వడం అనేది IAS అవ్వడం అనేది జరిగింది. 2017లో UPSC నిర్వహించారు. అక్కడ మనకు సివిల్ సర్వీస్ పరీక్షలో ఆమె కఠోర దీక్షతో 124వ ర్యాంక్ సాధించి ఓకే ఆమె సంకల్ప బలం ఉంటే అన్ని అవరోధాలను అధిగమించవచ్చు అని చెప్పి ఈమె నిరూపించడం అనేది జరిగింది. మనకు జస్ట్ మనకి ఇక్కడ ఇది మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది మనకు ఈమె ఎవరు అంటే IAS అధికారిని అని చెప్పింది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ సీమారావు అండి. ఇప్పటి వరకు ఏ భారతీయ మహిళ సాధించినటువంటిది సీమారావుగా సాధించారు. ఏం చేశారంటే సీమారావు దేశంలోనే తొలి మహిళా కమాండో ట్రైనర్గా చెప్పచ్చండి. దేశంలో తొలి మహిళా కమాండో ట్రైనర్ ఎవరంటే సీమారావు. ఆమె భర్త మేజర్ దీపక్ రావు భాగస్వామ్యంతో ఆమె 15,000 మంది సైనికులకు క్లోజ్ క్వార్టర్ యుద్ధాలలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రొఫెషనల్ మెడికల్ డాక్టర్గా కూడా ఈమె అర్హత అనేది సాధించి ఉందండి. ఆమె సంక్షోభ నిర్వహణలో MBA కలిగి ఉంది. బ్రూస్లీ అభివృద్ధి చేసినటువంటి మార్షల్ ఆర్ట్స్లో ఓకే జీత్ కునే డోలో శిక్షణ పొందినటువంటి ప్రపంచంలో 10 మంది మాత్రమే ఉన్నారు దాంట్లో శిక్షణ పొందిన వాళ్ళు. దాంట్లో ఒకరిగా ఈమెను చెప్పవచ్చు. ఎవరంటే సీమారావు. ఇక్కడ మనకి బ్రూస్లీ అభివృద్ధి చేశాడండి. ఈ మార్షల్ ఆర్ట్స్లోనే భాగంగా మనకు జీత్ కునేడో ఓకే దీంట్లో మనకు బాగా ట్రైనింగ్ పొందింది. 10 మహిళలు ఉన్నారు. దాంట్లో ఈమె ఒకటిగా చెప్పడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా సీమారావు అండి. నెక్స్ట్ చూసినట్టయితే రాజ్కుమారి దేవి. బీహార్కు చెందిన రాజ్కుమారి దేవి ఏం చేసిందంటే ఈమె రైతు అండి. అనేక గ్రామాల్లో సైకిల్స్ మీద తిరుగుతూ వంటగది వ్యవసాయం పైన అనుభవాలు అనేటివి గ్రామీణ మహిళలతో పంచుకొని వారిలో వ్యవస్థాపకతను స్ఫూర్తిని నింపడం అనేది జరిగింది. వ్యవసాయం చిన్న తరహా వ్యాపారాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎలా స్థిరపడాలి, ఎలా స్వతంత్రంగా సంపాదించుకోవాలి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ముందుండి నడిపడం అనేది జరిగిందండి. దీనికోసం ఆమె రాజ్కుమారి గారు ఏం చేస్తారంటే ఆనందపూర్ జ్యోతి అనే సెంటర్ను ప్రారంభించడం అనేది జరిగింది. ఇక్కడ ఏం చేస్తుందంటే వివిధ SHG నడపబడుతున్నటువంటి వ్యవసాయ క్షేత్రాల నుంచి
తాజా ఉత్పత్తులను సేకరిస్తుంది. జెల్లీలంట, జాములంట, ఊరగాయలు తయారు చేయడము, సో ఇలాంటివన్నీ చేసి ప్యాక్ చేసి ఉత్పత్తుల్ని ఈ సంస్థ ద్వారా అమ్మడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఆర్థికంగా సేవలు అనేటివి మహిళలు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఆమె సేవలకు గాను 2019లో ఈమెకు పద్మశ్రీ అవార్డును కూడా ఇవ్వడం అనేది జరిగింది, రాజ్ కుమారి దేవి. నెక్స్ట్ వందనా శివ. ఈమె ఒక పర్యావరణవేత్తగా చెప్పచ్చు. పర్యావరణ హక్కుల గురించి పోరాడడం అనేది జరిగింది. రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు ఎవరు అంటే వందనా శివ. పర్యావరణ మరియు సామాజిక సమస్యలపైన పరిశోధన చేసి స్వతంత్ర పరిశోధనా సంస్థ అండి ఇది. మనకి పర్యావరణం బేస్ చేసుకొని వందనా శివ గారు మనకు జతపరచండిలో ఇవ్వడం జరుగుతుందండి, పర్యావరణవేత్తగా చెప్పవచ్చు. రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు. ఈమె దేనికోసం అంటే మెయిన్ జీవన వనరుల వైవిధ్యము మరియు సమగ్రత, ముఖ్యంగా స్థానిక విత్తనాలను రక్షించడానికి నవధాన్య అనే జాతీయ ఉద్యమం అనేది ఏర్పాటు అవ్వడానికి దారి తీయడం అనేది జరిగింది. నవధాన్య అనేటువంటి జాతీయ ఉద్యమం అండి. ఆమె 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డును కూడా పొందడం అనేది జరిగింది. 2010లో అయితే సిడ్నీ శాంతి బహుమతిని అందుకోవడం కూడా జరిగింది వందనా శివ గారు. ఓకే, నెక్స్ట్ లక్ష్మీ అగర్వాల్. యాసిడ్ దాడి బాధితురాలు. ఆమె యాసిడ్ దాడి బాధితుల హక్కుల కోసం పోరాడడం అనేది జరిగింది. 2005 సంవత్సరంలో 15 ఏళ్ల వయసు ఉన్న ఈమె 37 వయసు ఉన్నటువంటి అబ్బాయి అతను యాసిడ్ పోయడం అనేది జరిగింది తన మీద. యాసిడ్ విక్రయాలు అంటే అమ్మడము కొనడం అనేది నియంత్రించాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించిందండి. యాసిడ్ దాడులపై విచారణను సులభతరం చేసేలా పార్లమెంట్ను ఆదేశించాలని సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగిందంట. ఓకే, ఈ విధంగా ఈమె యాసిడ్ దాడుల నుంచి బయటపడాలి అని చెప్పి, అంటే చాలామంది ఇంకా బాధితులు ఉంటారు కదా, వాళ్ళని కూడా జరగకుండా చూడాలి అని చెప్పి ఈ విధంగా సహాయం చేయడం అనేది జరిగింది. ఓకే, ఇలాగా సహాయం చేయడానికి అంకితమైనటువంటి ఎన్జిఓ చన్వ్ ఫౌండేషన్కి డైరెక్టర్గా ఈమె పనిచేయడం అనేది జరుగుతుంది. లక్ష్మి యుఎస్ ప్రథమ మహిళ మిచెల్ ఒబామాచే 2014 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును కూడా అందుకోవడం అనేది జరిగింది. ఏమో అంత ధైర్యంగా పోరాడింది కాబట్టి ఇక్కడ ఒబామా మనకి ఇది ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. మహిళా మిచెల్ ఒబామా చేత అందించడం అనేది జరిగింది. ఇది ఆమె ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఎంపిక అవడం అనేది జరిగిందండి. ఇది మనకు నెక్స్ట్ ఇంకా చూసినట్టయితే అద్దాల సూర్యకళ. ఈమె మనకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమెగా చెప్పచ్చు. నాబార్డు సాయంతో ఏం చేస్తుందంటే కంచు ఇతడి వస్తువులు తయారు చేయడము అలాంటివన్నీ మనకి ఇక్కడ చూస్తూ ఉంటుంది. అంటే బరువు తక్కువగా ఉండేటువంటి పాత్రలు తయారు చేయడము. ఓకే, పూల కుండీలు, మనకి ఇక్కడ వినాయకుడి బొమ్మ కనిపిస్తుంది కదా, సో ఈ విధంగా దేవుళ్ళవి విగ్రహాలు చేయడము, ఉర్లి, బంధనం వంటి వివిధ రకాల వస్తువులతో ఈమె వ్యాపారం అనేది చేయడం అనేది చూడవచ్చు. ఇక్కడ మనకు నందిని హరినాథ్ అండి. బెంగళూరులోని ఇస్రో శాటిలైట్ సెంటర్లో రాకెట్ శాస్త్రవేత్తగా చెప్పచ్చు. 20 సంవత్సరాలుగా ఇస్రోలో పనిచేస్తూ ఉన్నారు ఈమె. ఇక్కడ మనకు మామ్ ఉంది కదా, మార్స్ ఆర్బిట్ మిషన్ ఉంది కదా, దాని మంగళయానికి ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఈమె అండి. మిషన్ డిజైనర్ మరియు డిప్యూటీ ఆపరేషన్ డైరెక్టర్గా కూడా ఈమె పనిచేయడం అనేది జరుగుతుంది. ఆమె ఇస్రోలో 20 ఏళ్ళుగా 14 మిషన్స్లో పనిచేయడం అనేది జరిగిందంట. నందిని హరినాథ్ అండి. నెక్స్ట్ అర్చనా సోరెంగ్ ఒడిస్సాకు చెందినటువంటి గిరిజన యువతగా చెప్పచ్చు. పాట్నా మహిళా కళాశాల నుంచి పాలిటెక్నిక్ సైన్స్లో డిగ్రీ, ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి మాస్టర్ డిగ్రీ కూడా చేశారు. తర్వాత ఒడిస్సాలోని వసుంధర అనేటువంటి ఎన్జిఓలో చేరి అడవులు పర్యావరణ పరిరక్షణకై ఈమె ఎన్నో కార్యక్రమాలు అనేటివి నిర్వహించడం అనేది జరిగింది. ఇందుకు గాను ఏమైందంటే గిరిజన సాంప్రదాయాలు, వాళ్ళు గిరిజనులు ఎలా ఉంటారంటే వాళ్ళ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని చెప్తూ ఉంటారు ఎక్కువగా. సో దాంట్లో భాగమైనటువంటి చర్యలు, అందులో ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి గురించి కథనాల రూపంలో రాయడము. ఓకే, జాతీయ అంతర్జాతీయ వెబ్సైట్లలో ప్రచురితం చేయడం అనేది బాగా ప్రోత్సహించడం అనేది జరిగింది. అందుకని ఈమె చూసినట్టయితే ఈమె యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఎంపిక చేసినటువంటి వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పరిష్కారాలను అందించే యువజన సలహా సంఘ సభ్యులు
యంగోలోని 7 సభ్యులతో ఒకరిగా ఎంపికై తన సేవలను అంతర్జాతీయ స్థాయిలో అందించడం అనేది జరుగుతుంది. ఈమె మరియు 7 సభ్యులతో కలిసి ఏమన్నా మనకి ఉంటాయి కదా, వాతావరణ సంక్షోభం అనేది ఎదుర్కోవడానికి ఏమేమి చేయాలి అని చెప్పి, సో అలాగ మనకు ఇవన్నీ సలహాలు సూచనలు అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది మనకు యువజన సలహా సంఘ సభ్యులు యంగోలోని 7 సభ్యులతో ఒకరికి, మనకు ఈ పేరు అనేది ఇంపార్టెంట్, యంగో అండి. ఉపాధ్యాయుల కొరకు కింద ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల కొరకు అంటే మనం చదవమని ఇచ్చారు. మహానాజ్ అఫ్కామీ రచించినటువంటి ఎంచుకునే దారులు అనేటువంటి పుస్తకాన్ని ఉపాధ్యాయులు చదవండి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పారండి. అది రాసింది ఎవరు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఎంచుకునే దారులు అనేటువంటి పుస్తకం రాసింది మహానాజ్ అఫ్కామీ. ఓకే, ఇది మనకు సంబంధించి ఇలాగ మనకు మహిళా సాధికారత ద్వారా సాంఘిక, ఆర్థిక, ఆరోగ్యమైనటువంటి కుటుంబాలు, కమ్యూనిటీ మరియు సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతాయండి. కావున మనందరం మన జీవితంలో ఎదురయ్యే ప్రతి స్త్రీని మర్యాదపూర్వకంగా గౌరవించాలి అని చెప్పి ఈ లెసన్ అనేది ముగించడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇంకా నెక్స్ట్ మీనింగ్స్ చూసినట్టయితే, మూస పద్ధతి అంటే ఏమిటి అంటే ఒక నిర్దిష్ట వర్గం లేదా వ్యక్తుల గురించి, ఓకే, ఒక నిర్దిష్ట వ్యక్తుల గురించి, అంటే వర్గం అంటే ఇక్కడ మనకు స్త్రీ వర్గం అనుకున్నాం అనుకోండి, స్త్రీలింగానికి సంబంధించి అందరూ ఆడవాళ్ళు, ఒక ఆడపిల్లనే కాదు కదా ఇక్కడ చదువుకోవద్దు, మీరు బయటకు ఉద్యోగాలు చేయొద్దు అనేది అందరూ ఆడవాళ్ళనే బేస్ చేసుకుని కదా. సో ఆ విధంగా ఒక నిర్దిష్ట వర్గం గురించి సాధారణీకరించినటువంటి నమ్మకమే ఏంటి అంటే మూస పద్ధతి అని అంటామండి. ఇది ఒక నిర్దిష్ట సమూహంలోని వ్యక్తి గురించి ప్రజలకు ఉండేటువంటి భావనగా చెప్పచ్చు. ఓకే, ఇది మనం చూసినట్టయితే ఈ ఆడవాళ్ళందరికీ భిన్నాన్ని పెళ్లి చేసేయాలి అనేదంటే ఇది ప్రజల్లో ఉన్నటువంటి నార్మల్ భావన, ఇది ఒక జనరల్ భావన అనేది అని చెప్పచ్చు అండి. దానికి దీన్ని ఏమంటామంటే మూస పద్ధతి అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది. దానికి ఇంగ్లీష్లో చూసినట్టయితే మనకు స్టీరియోటైప్ అని చెప్తాం. నెక్స్ట్ డిస్క్రిమినేషన్ అండి, వివక్ష వేరు, మూస పద్ధతి వేరు. చెప్పాను కదా, ఒక నిర్దిష్ట వర్గం పట్ల, అంటే ఆడవాళ్ళైతే ఆడవాళ్ళు, మగవాళ్ళు 2 టైప్స్ ఉంటే మనకి ఇక్కడ ఆడవాళ్ళ పట్ల ఈ విధంగా నువ్వు ఇదే చేయాలి, నీకు ఇదే లింగానికి సాధారణీకరంగా ఇదే అని చెప్పి ఇంత ఏజ్ వచ్చినాక పెళ్లి చేసేయడం. సో ఇవన్నీ మనకు వివక్ష అంటే ఏంటంటే వ్యక్తులు, సమూహాలు, తరగతులు లేదా ఇతర వర్గాల ఆధారంగా వ్యక్తుల మధ్య అన్యాయమైన వ్యత్యాసాలను చూపేటువంటి చర్య. వ్యక్తులు, సమూహాలు, తరగతులు, ఇక్కడ మనకి చాలా క్యాస్ట్లు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, చాలా క్యాస్ట్లు ఉన్నాయి. సో వీటి పట్ల ఒకరు క్యాస్ట్ పట్ల మనకి ఏం చూపిస్తూ ఉంటారండి, కొంచెం తక్కువ భావన, కొంచెం ఎక్కువ భావన చూపించుకుంటూ ఉంటారు. దీన్ని ఏమంటామంటే వివక్షత అంటాం. అర్థమైందా? వివక్షత వేరు, మూస పద్ధతి వేరు. ఓకే, లింగ సమానత్వము, స్త్రీలు పురుషులు అనే భేదభావం లేకుండా సమాన హక్కులు, బాధ్యతలు మరియు అవకాశాలు అనేటివి అందరికీ సమానంగానే ఉండడాన్ని ఏమంటామంటే లింగ సమానత్వము. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే ఉండేటువంటి హక్కులు అనేటివి ఇద్దరికి సమానంగా ఉంటాయని చెప్పి తెలపడం అండి. స్ఫూర్తిదాయక మహిళలు అంటే ఎవరంటే ఇతరులను ప్రభావితం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నవారనే మనము స్ఫూర్తిదాయక మహిళలు అని అంటాం. వీళ్ళని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఆ దారిలో నచ్చడం అనేది జరుగుతుంది. అట్లాంటి మహిళల్ని మనము స్ఫూర్తిదాయక మహిళలు అంటాం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పైన వాళ్ళందరూ. ఓకే, క్వశ్చన్స్ చూద్దాము. మీరు కామెంట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో. 5 క్వశ్చన్స్ ఉన్నాయి, జతపరచండి అని ఇచ్చారు. సో కామెంట్ చేయండి. ఇదే లాస్ట్ లెసన్, ఇంకా మనకు సోషల్ కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి అన్ని క్లాసెస్ సంబంధించి 3rd నుంచి 6th వరకు సంబంధించి ప్లస్ ఇప్పుడు 7th కంప్లీట్ చేసుకున్నాం. సోషల్ సంబంధించి ఆల్రెడీ టెస్టులన్నీ అప్డేట్ చేసేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. టెస్ట్ సిరీస్ ఇంకా ప్రాక్టీస్ చేసుకున్నాం అంటే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ వీడియోస్ వినండి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పటికీ స్టార్ట్ చేయకుండా పర్లేదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మనం అంతా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది, టెక్స్ట్ బుక్స్ అన్నీ మీకు. ఓకే, ఆల్రెడీ 3rd నుంచి 6th వరకు ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయినాయండి. ఇక్కడ మీకు క్లాస్ వైజ్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేటివి యాప్లో ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు దాదాపు 80% సిలబస్ అంతా మీకు ఈయనే కవర్ అయిపోతుంది. బిట్ టు బిట్ మీకు ఉంటుందండి. ఓకే, ఎలా వస్తుంది క్వశ్చన్ అనేది కూడా మీకు ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రీ టెస్ట్లో ఆల్రెడీ 3rd క్లాస్ ఫ్రీ టెస్ట్లో అన్నీ వదిలేస్తున్నాము. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఆల్రెడీ ఫ్రీగానే 3rd క్లాస్ ఈవీఎస్ మొత్తం మీకు ఫ్రీ టెస్ట్లో వదిలేస్తున్నామండి. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేయకుంటే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని పర్చేజ్ చేసుకోండి. పర్చేజ్ చేసుకున్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసుకుంటుండండి. 1 టైం అయినా కాదు, 2 టైం 3 టైమ్స్ అయినా సరే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అనేటివి ఇచ్చాము. ఓకే, ఈ విధంగా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. సైకాలజీ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, టైం మెథడ్స్, ఓకే, 9th 10th లింక్ టాపిక్స్ కూడా మీకు ఇక్కడ అందివ్వడం అనేది జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఎన్ఎస్ఎస్ 61 రౌండ్ 2004 నుంచి 2005 వరకు ప్రకారము భారతదేశంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైనటువంటి శ్రామిక మహిళల శాతం ఎంత? ఇప్పుడే పైన చెప్పాను నేను, హింట్ కూడా చెప్పాను. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 83.6. 6 + 3 ఎంత? 9. 8 తర్వాత 9 వస్తుంది అని చెప్పి 83.6. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైందంటే కింది వాటిల్లో 2012, 13, 14, 15. ఆప్షన్స్ 2015లో స్టార్ట్ అయింది మనకు. బేటీ బచావో బేటీ పడావో, ఆ అమ్మాయిని కాపాడండి, ఆడపిల్లని కాపాడండి అంటే చదివించండి. అంటే అప్పట్లో మనకి ఇక్కడ కడుపులో పెరుగుతున్నది బిడ్డ ఆడపిల్ల అని చెప్పి కూడా మనకు తీపించడం జరుగుతుంది. సో అందుకు ఉద్దేశంగా కూడా మనకి ఇక్కడ చెప్పుకోవచ్చు. బేటీ బచావో బేటీ పడావో. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం ఏ తేదీన జరుపుకుంటాం? మార్చి 15, ఏప్రిల్ 7, మార్చి 8, జూలై 11. ఆప్షన్స్ ద రైట్ ఆప్షన్ ఈజ్ మార్చ్ 8 అండి. మార్చ్ 8. టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో కింద టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డైలీ ఒక 5 or 6 క్వశ్చన్స్తో మనకు టెస్ట్లు కూడా పెడుతున్నాం ఆ రోజు ఉన్నటువంటి క్లాస్లో సంబంధించి కూడా. ఓకే, మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అవైనా రాస్తూ ఉండండి. అది జస్ట్ 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫుల్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో ఉంటుంది. సో అవి మీరు ఈ సేమ్ మనకి ఇక్కడ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుందో క్వశ్చన్ ఫార్మేషన్ అక్కడ మనకు ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. అవకాశాన్ని వినియోగించుకోండి. త్వరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త ఎవరు? పద్మశ్రీ అవార్డు పొందిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? ఆల్మోస్ట్ ఒక 2-3 పద్మశ్రీ పొందారు, కానీ పద్మశ్రీ పొందిన వాటిలో మొట్టమొదటి మహిళా శాస్త్రవేత్త అండి. వీటిలో ముందు శాస్త్రవేత్త చూసినట్టయితే మనకి జానకి అమ్మాలండి. జానకి అమ్మాల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈమె మనకి. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మహిళల ఉద్యమ ఫలితంగా 1993 సంవత్సరంలో సారాను నిషేధించిన రాష్ట్రం ఏది? మహిళల ఉద్యమ ఫలితంగా 1993లో సారాను నిషేధించిన రాష్ట్రం ఏది అంటే ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ అండి మిథాలీ రాజ్ దేంట్లో ఫేమస్ అని చెప్పుకున్నాం మనం ఇక్కడ? క్రికెట్లో ఫేమస్ కాబట్టి క్రికెటర్. ఇదే నేను చెప్పాను, ఇలా కూడా అడుగుతారని చెప్పి. ఎవరండి? క్రికెటర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వందనా శివ ఏమో ఒక పర్యావరణవేత్త. సీమారావు కమాండో ట్రైనర్ అండి. ప్రాంజల్ పాటిల్ అంధత్వం కలిగినటువంటి ఆమె ఇక్కడ మనకు ఐఏఎస్ ఆఫీసర్ అనేది అయ్యారు. నందిని హరినాథ్ ఈమె ఒక శాస్త్రవేత్తగా చెప్పవచ్చు. ఎవరు? ఇస్రోలో పనిచేసేటువంటి శాస్త్రవేత్త. ఓకే, మనం చెప్పాం కదా 20 yearsగా పనిచేస్తూనే ఉండిందని చెప్పి, అది మనకి. ఓకే, దీంతో మనకి 7th సంబంధించినటువంటి సోషల్ సెమ్ 1, సెమ్ 2 2 కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, ముందు గ్రూప్స్ దగ్గరలో ప్రిలిమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని ఫస్ట్ సోషల్ స్టార్ట్ చేసాము. సైన్స్ కూడా స్టార్ట్ చేస్తామండి, ఎందుకంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి. టెక్స్ట్ బుక్స్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి అందుకనే ఫస్ట్ సోషల్ స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ సైన్స్ స్టార్ట్ చేస్తాము. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. కింద లింక్ అనేది ఇచ్చాను, టెస్ట్ సిరీస్ లింక్, ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు 799తోనే ఆఫర్లో ఉండడం అనేది జరిగింది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.